వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్. తెలుగు రాష్ట్రాలలో ప్రతిరోజు ప్రతి నిత్యం ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజనింగ్, వసతి గృహాలలో లైంగిక వేధింపులు, ఇంకా చెప్పాలంటే ఏమీ లేని నిత్యాహి స్థితిలో గురుకులాలు, అన్నీ ఒక్క సమస్యనే కాదు. ప్రభుత్వాలు మాత్రం గుడ్ గవర్నెన్స్ అంటున్నారు. దేనికి గుడ్ గవర్నెన్స్? ఒక గురుకులాల్లో జరిగిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ సురక్షితంగా చదువుకుని బయటకు వస్తారంటే గ్యారంటీ లేదు. వాళ్ళు తినే ఫుడ్లో విషం కలిసిందా లేకపోతే కలుషిత ఆహారంతో వాళ్ళు తింటున్నారనే దాంట్లో గ్యారంటీ లేదు. ఎక్కడా టెస్టులు ఉండవు, మానిటరింగ్ ఉండదు, ఒక సీసీ కెమెరా వ్యవస్థ ఉండదు, అధికారులు సస్పెన్షన్ ఉండదు, అధికారుల మీద చర్యలు ఉండవు. కానీ చట్టాలు ఉన్నాయి, సెక్షన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఎందుకు ఈ వ్యవస్థలు? దీనికోసమే ప్రైమ్ 9 ప్రతి ఆదివారం ఉదయం 8 to 8:30 AM ఒక స్పెషల్ బులెటిన్గా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, విద్యా వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, కార్పొరేట్ విద్యా వ్యవస్థపై మేము పోరాడుతున్నాం. దాంతోపాటు విద్యార్థి సంఘ నాయకులు, మేధావులు అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తూ దీన్ని ఒక తీవ్ర రూపంలో ప్రభుత్వాలు చట్టాలను అమలు చేయాలనేదే ప్రైమ్ 9 మోటో. కొత్తగా చట్టాలు తీసుకురావాల్సిన ఎగ్జిస్టింగ్ జీవోస్ ఆర్ దేర్ ఇన్ దేర్ ఇండియా, ఇన్ దేర్ కంట్రీ. ఈ కంట్రీలో ఏవైతే చట్టాలు ఉన్నాయో దాన్ని అమలు చేయండి, తద్వారా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయమనేదే ప్రైమ్ 9 మోటో. దీనిపై డిస్కస్ చేద్దాం. ఈ డిస్కషన్లో మన పాల్గొంటున్న వాళ్ళని పరిచయం చేస్తాను. దొండ్ర కుమారస్వామి గారు, జాతీయ బీసీ దళ అధ్యక్షులు, ప్రముఖ అడ్వకేట్ కూడా. నమస్కారం కుమారస్వామి గారు. అలాగే పూర్ణచంద్రరావు గారు, ఐపీఎస్ ఆఫీసర్, రిటైర్డ్ డీజీపీ, ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ కూడా. నమస్కారం పూర్ణచంద్రరావు గారు. నమస్కారం. చెప్పండి మన కుమారస్వామి గారు చెప్పండి. నిజంగా మొన్న డిబేట్ కూడా మనం డిస్కస్ చేసాం, లాస్ట్ సండే ఐ థింక్ సో. గురుకులాలు 1 వీక్ కూడా కాలేదు, మళ్ళీ ఫుడ్ పాయిజన్. ఎక్కడ చూసినా పదుల సంఖ్యలో ఆహారం కలుషితమై హాస్పిటల్కి వెళ్ళటం, తూతూ మంత్రంగా అక్కడ చేయటం, అక్కడ లోకల్ మీడియాలో రావటం, మెయిన్ మీడియాలో కూడా రావట్లేదు. మనం రాజకీయ చర్చలు చేసుకుంటున్నాం, రాజకీయ ప్లాట్ఫామ్ చేసుకుంటున్నాం, అనేక అంటే ట్రెండింగ్ ఏముంటే దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. కానీ ఇది మరి ఫుడ్ పాయిజన్ కానీ హాస్టల్లో లేని సదుపాయాలు ట్రెండింగ్ కాదంటారా? మరి ఎవరు పట్టించుకోవాలి దీనికోసం? పూర్ణచంద్రరావు సార్ భలే చెప్తారు ఒక్కొక్క విషయాల్లో. ఒక ఆఫీసరు, ఒక కలెక్టరు, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కరెక్ట్గా జిల్లాల్లో పనిచేస్తే, చట్టాలను కనుక అమలు చేసి గులుం చూపిస్తే ఎందుకు రావండి చట్టాలు? ఎందుకు రావు? మా అలాంటి మీడియా సంస్థలు ఎందుకు ప్రశ్నించాలి? మొన్న కూడా ఇంకో సూచన చేశారు పూర్ణచంద్రరావు సార్, మీరు ఇలా డిబేట్ చేయడమే కాదు, మరి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి దాని పేరులు, ఏ అధికారి అయితే డ్యూటీలు, ఒక హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది, వార్డెన్ ఎవరు, అక్కడ హెచ్ఎం ఎవరు, లేకపోతే ప్రిన్సిపల్ ఎవరు, ఆ హాస్టల్ ఇన్ఛార్జ్ ఎవరు అనేది మీరు వాళ్ళ ఫోటోతో సహా వేయండి. అప్పుడు కానీ ఈ అధికారులు కనువిప్పరాదని చెప్పారు. అది కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. ఆ విధమైన ఆలోచనలో కూడా ప్రైమ్ 9 ముందుకు వెళుతుంది. ఏదేమైనా మీరు ఈ ఫుడ్ పాయిజన్పై మానవ హక్కుల కమిషన్కి మాట్లాడితే దొండ్ర కుమారస్వామి వెళ్ళి మన మానవ హక్కుల కమిషన్లో లేకపోతే ఎక్కడికి వెళ్ళా మీరు ఇస్తూ ఉంటారు. కానీ ఇంకా గవర్నమెంట్ మీద గవర్నమెంట్ మీద ఆ శాఖ మంత్రులు కానీ, ఆ శాఖ అధికారులు ఒక ప్రింట్ మీడియాలోను, ఎలక్ట్రానిక్ మీడియాలోను ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయరు. మేము ఉన్నాం, మీకు మీరు అధైర్యపడకండి, గురుకులాల్లో చదువుకోండి, మేము వెల్కమ్ చేస్తున్నాం అనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు కుమారస్వామి గారు? నమస్తే అండి. మొట్టమొదట బడుగుల జీవితాలలో వెలుగులు నింపాలనే గొప్ప సంకల్పంతో, విద్యా ప్రక్షాళన చేయాలనే సంకల్పంతో ప్రైమ్ 9 సత్యనారాయణ గారు మరియు సిఇఓ గారు, అలే కాకుండా బడుగు బలహీన వర్గాల హక్కుల అభ్యున్నతి కోసం, రిజర్వేషన్ల కోసం గత 10-15 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న మా పూర్ణచంద్రరావు గారికి నా మొట్టమొదట హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉందా అంటే సత్యనారాయణ గారు విద్య మాత్రమే. ఆ విద్య దొరికే గురుకులాలలో ఈ రోజు ఏం చెప్పిళ్ళు, గురుకులాలలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పిన ఆ గురుకులాలలో ఈ రోజు ఆ అన్నమే పిల్లలకు శాపంగా మారడం, ఆ అన్నమే విషంగా మారుతూ ఆసుపత్రుల పాలు కావడం అనేది గుండె బరువెక్కే విషయం అని తెలియజేస్తున్నాను. విషయంలోకి వెళ్ళింది అనుకో, ఒక్కసారి మనం విషయంలోకి వెళ్తే, శుక్రవారం రోజున రాత్రి గద్వాల్ జిల్లా ఆ ధర్మవరంలోని బీసీల వసతి గృహంలో ఏదైతే ఫుడ్ పాయిజన్ జరిగి 100కు పైగా విద్యార్థులు అస్వస్థకు గురి కావడం చాలా బాధాకరం అని తెలియజేస్తూ అన్నాను. ఇది మొదటి ఘటన కాదు, మీరు ఇంతకుముందు చెప్పినట్టు తొలిసారి జరిగింది కాదు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగినాయి. ప్రభుత్వాలు ఆర్డర్స్ ఇచ్చినాయి, కొన్ని చర్యలు ఇచ్చినాయి. హాస్టల్ సిబ్బంది కావచ్చు, అధికారుల్లో మాత్రం మార్పు రాలేదు. ఇది చాలా బాధాకరం అని తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం
టాస్క్ ఫోర్స్ అని ఒకటి మనం ఎన్నో డిబేట్లు చేసినాం, దాని ఫలితంగానే ఒక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసింది సత్యనారాయణ గారు మన పోరాటాల ఫలితంగానే. అయితే అందులో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ పెట్టిండ్రు, అదనపు డైరెక్టర్ జిల్లా స్థాయి అధికారులు ఉంటారు. అంతేకాకుండా ఈ హాస్టళ్లు, అంగన్వాడీ ఆసుపత్రులు అన్నింటినీ ఆహార భద్రతను పర్యవేక్షించాలని ఉంది. మరి ఈ రోజు ఈ కమిటాలు కాగితాల పేరు మీదనేనా, మరి ఏదైనా చర్యలు ఉన్నాయా, పనిచేస్తున్నాయా ఈ కమిటీలు అనేది మొదటి ప్రశ్న. రెండోది, ఈ కమిటీలో ఎట్లుంటదంటే ఒక హెడ్ మాస్టర్ ఉంటారు, 2 పాఠశాల సిబ్బంది ఉంటారు. వంట చేయడానికి ముందు కూడా కిచెన్ ను పరిశీలించి పరిశుభ్రతను కూడా నిర్ధారించాలి. మరి భోజనం రుచి చూసిన తర్వాత విద్యార్థులకు వడ్డించాలి. అలాంటిది అలా అని 27/11/2024 అప్పటి శాంతి కుమారి కార్యదర్శి గారు అందరూ జిల్లా అధికారికి ఉత్తర్వులు జారీ చేశారు. మరి వారందరూ ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యంగా ఉన్న మీ అందరూ రిజైన్లు చేయండి ఈ వేదిక నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఒక్కసారి మనం రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు చూస్తే, నిజంగా స్టాటిస్టిక్స్ చూస్తే ఈ తెలంగాణలో జరుగుతున్న ఈ ఘటనలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దేశానికి ఆదర్శంగా అన్నట్లుగా అధికారుల నిర్లక్ష్యం జరగడం చాలా బాధాకరం. ఒక్కసారి స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే నిజంగా 14/7/2025 ముదికొండ గ్రామంలో 52 మంది అస్వస్థత, 17/7/2025 జగిత్యాల రూరల్లో ఆల్మోస్ట్ జ్యోతిబా పూలే బాలికల గురుకులంలో 30 మంది విరోచనాలు, 27/7/2025 నాగూర్ కర్నూలులో 111 మంది విద్యార్థులు. ఈ రోజు 4/8/2025 భూపాల్పల్లి, ఆసిఫాబాదు, మొగుళ్లపల్లి, రెబ్బను లాంటి ఒక్కడ 45 మంది. తర్వాత మొన్న డిస్కస్ చేసినాం లైంగిక దాడి నిర్మల్ జిల్లాలో 6వ తరగతి బాలుడిపై లైంగిక దాడి, ఎలుకల దాడి 8 మంది బాలికలకు దాడి, ఆత్మహత్య ఘటన హన్మకొండ జిల్లాలో పివి రంగారావు బాలిక గురుకులాలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య. 8 జిల్లాలు, 9 పాఠశాలలు, 270 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్. ఏంది, ఎక్కడ ఏం జరుగుతుంది తెలంగాణలో? ఒక ఘటన జరగక ముందు మరో ఘటన. రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తున్న అధికారులు నిర్లక్ష్యానికి నిజంగా సిగ్గుచేటని తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. నిన్న నేను హెచ్ఆర్సీలో కూడా కంప్లైంట్ ఇచ్చిన. పిల్లల భద్రతపై వైఫల్యానికి అధికారుల నిర్లక్ష్యం అని తెలియజేస్తున్నాను. ఈ రోజు ముఖ్యంగా గిన్ని ఘటనలు జరుగుతాయి ఎట్లా అండి? రోజు పొద్దున్న లేకపోతే సార్ ఎన్ని బిజీ ఉన్నా, మేమున్న విద్య పైన మేము గత 100 డిబేట్ల పాల్గొంటున్నా. ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల మా బడుగుల పిల్లలు ఆరోగ్యం మొత్తం దెబ్బతింటా ఉంది. ఈ రోజు ప్రధాన కారణాలు మనం ఒకసారి విశ్లేషణ చేస్తే, ఆడ వంటగది శుభ్రం ఉండదు, హైజీనిక్ కండిషన్ ఉండదు, వాళ్ళు అక్కడ ఉండే చెత్తను కూడా సరైన సమయాల్లో తొలగించకపోవడం వల్ల బ్యాక్టీరియా లాంటి కలుషితమయ్యే స్కోప్ ఉంటది. అంతేకాకుండా ముఖ్యంగా సత్యనారాయణ గారు తాజా పదార్థాలు వాళ్ళు వాడరు. 5 రోజుల 6 రోజుల కిందటి కూరగాయలు గాని, లేదంటే ఈ మన చాలా గుడ్లు కూడా ఓల్డ్ దుర్వాసన చెందే గుడ్లు లాంటివి కానీ, మల్టీ టైమ్స్ ఆయిల్ ను ఉపయోగించడం, ఇలాంటి వల్ల టాక్సిన్స్ ఏర్పడతాయి. దాని వల్ల ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ జరగడానికి స్కోప్ ఉంటది. అక్కడ పనిచేసే వారు పరిశుభ్రత పాటించకపోవడం, వంట చేసే వాళ్ళ నిర్లక్ష్య వైఖరి, ఎక్కువసేపు ఆహారం నిల్వ చేస్తారు. మార్నింగ్ చేసింది, మధ్యాహ్నం చేసింది, రాత్రి పూట వెళ్తే ఏమైతుంది? బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, ఆహారం చెడిపోతుంది, నాణ్యత లేని ఫుడ్, కలుషితమైన నీరు. మా పిల్లలు ఎట్లా అండి? ఏంది పరిస్థితి ఏంది? ఆహార సరఫరాల కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, టెండర్లు సరఫరా చేసే పదార్థాల్లో నాణ్యత లేకపోవడం, తక్కువ ఖర్చుతో నాసి రకం వాడడం, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు. ఫుడ్ శాంపుల్ టెస్టింగ్ లేకపోవడం, ఎందుకు చేయట్లేదు? ప్రతి వంట బ్యాచ్ కి శాంపుల్ తీసి పరీక్షించాలి, ఎందుకు చేయట్లేదు? ఒక్కసారి ఆలోచించండి. కిచెన్ పరిసరాలు సర్వీసింగ్ చేస్తా ఉన్నారా? ప్రతి దానికి సర్వీసింగ్ ఉంటది, కార్లకు, వెహికల్స్ కి. మరి అవి చేయకపోవడం ఏమైతుంది? బ్యాక్టీరియా, ఫంగస్ అన్ని అక్కడ ఫ్రిడ్జ్లు కరెక్ట్ ఉండయి, పనిచేయాయి. ఆహారం నిల్వ చేసే దగ్గర వెంటిలేషన్ సరిగ్గా ఉండదు. కంప్లీట్ పర్యవేక్షణలో నిర్లక్ష్యం, లాక్ ఆఫ్ సూపర్విజన్. ఇది చాలా దారుణం. దీనికి బిఎన్ఎస్ సెక్షన్ల ప్రకారము 273 ఆహార పదార్థాల కలుషితం, అడల్టరేషన్ జరిగిన 6 నెలల జైలు శిక్ష అనుభవించాల్సిందే. అంతేకాకుండా హానికర ఆహారం విక్రయం లేదా సరఫరా చేసినా కూడా జరిమానా 273, 274 సెక్షన్స్ ఉన్నాయి. ఇంకోటి, నేను హెచ్ఆర్సీకి కలెక్టర్ కు లెటర్ పెడితే ఓన్లీ క్రింది స్థాయి అధికారులను సస్పెండ్ చేశారండి. జిల్లా యంత్రాంగాన్ని సస్పెండ్ చేయండి, పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు జిల్లా కలెక్టర్ ను సస్పెండ్ చేయండి బాధ్యులుగా చేర్చి. అప్పుడు ఎందుకు జరుగుతాయి? మళ్ళీ ఒకసారి ఆలోచన చేయండి. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు కఠినంగా తీసుకోవాలి. మన ఫుడ్ సరఫరా ఏజెన్సీలపై కఠిన నిఘా ఉండాలి. టెస్టింగ్, క్వాలిటీ కంట్రోల్ అమలు చేయాలా. పనిచేయని నిర్లక్ష్య అధికారులను సస్పెన్షన్ చేయాలి. మా ఆవేదన ఎందుకంటే ఎప్పుడు ఇంత ఆవేదనగా మాట్లాడలే.
ఏందండి 270 గత పదే పదే ఈ చర్చలు చర్చించడానికి ఎంతో ఉంది. అదే మీ పిల్లోడో మా పిల్లోడో, అదే కలెక్టర్ పిల్లోడో, అదే మంత్రి పిల్లోడో, అదే ఎమ్మెల్యే పిల్లోడు ఇట్లనే ఉంటదా అండి? ఎంత బాధ అండి. ఇప్పుడు విద్య కోసము అంబేద్కర్ చెప్పిండు, పూలే చెప్పిండు, విద్య కోసం పాపం పేద పిల్లలు, దారిద్ర రేఖకు దిగువ ఉన్న అర్ధ సంచార బీసీ కులాలు, ఎంబీసీ కులాలు చేనేతారు. వాళ్ళకేందండి గతి? పేపర్లలో చూస్తే గుండె తగిలిపోవడమే. అయితే సరే, ఏదేదైనా పనిచేయని అధికారులను సస్పెండ్ చేయాలి. విద్యార్థుల భద్రతా రిపోర్ట్స్ ప్రతి నెల ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రతి ఘటనపై సమగ్ర పారదర్శక విచారణ కలిపాలి. అంతేకాదు అధికారులు కాదు, పూర్ణచంద్ర సార్ లాంటి వాళ్ళను, ఇండిపెండెంట్ గా ఉండే వాళ్ళను కమిటీ చేయాలండి. అప్పుడు కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది. అధికారులను సమర్థించడానికి మళ్ళీ అధికారులు కూడా సమర్థిస్తారు. ఇండిపెండెంట్ గా నిజాయితీగా నిబద్ధత ఉండే పూర్ణచంద్ర లాంటి వాళ్ళను ఒక 5-6 తీసి, ఓ న్యాయవాదిని, ఒక సార్ లాంటి వాళ్ళను, ఓ రిటైర్డ్ జడ్జిను, ఓ లేమ్యాన్ ను తీసి ఒక కమిటీ, ఎథిక్స్ కమిటీలో ఓ కమిటీ వేసి విచారణ చేయించాలి. అప్పుడు కరెక్ట్ రిపోర్ట్స్ వస్తాయి. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించి హాస్టల్ నిబంధనలు, ఫిర్యాదు విధానాన్ని కూడా తెలుపాలి. అంతేకాకుండా మెయిన్ ఏంటంటే సత్యనారాయణ గారు, ఈ ప్రభుత్వ సంక్షేమ నిధులు ఉంటాయి కదా. ఒక్క నిమిషం, ఇందాక మంచి కుమారస్వామి గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఒక నిమిషం మన ప్రైమ్ 9 వినపడుతుందన్నమాట. వినపడుతుంది సార్. ప్రైమ్ 9 కథనాలకు స్పందించి ఇంటర్మీడియట్ బోర్డు ఎంత తప్పిదం చేసిందని చెప్పొచ్చు అంటే, ఇంటర్మీడియట్ బోర్డులో ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు పెడుతున్నారు, కార్పొరేట్ విద్యా మాఫియా చేస్తున్నారని మనం కథనాలు ప్రచురం చేస్తే, ఇంటర్మీడియట్ బోర్డు విచిత్రమైన సంఘటన ఏంటి తెలుసా? ఒక సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్, ఆ కింద ఉన్న జాయింట్ సెక్రటరీ నాన్ ఐఏఎస్, దాని కింద ఉన్న సూపరింటెండెంట్, తర్వాత పిఆర్ఓ, వీళ్లతో కమిటీ వేసి ప్రైమ్ 9 కథనాలకి రేపొద్దున కోర్టు కనుక అక్షింతలు వేస్తే మేము ఒక కమిటీ వేసామని చేతులు దులుపుకుంది ఇంటర్మీడియట్ బోర్డు. ఎంత నిస్సిగ్గుగా అంటే నిజంగా ఇంతవరకు ఆ కమిటీ రిపోర్ట్ యాజ్ ఆఫ్ నౌ ప్రైమ్ 9 గత 7-8 నెలలుగా చేస్తున్నా కూడా యాజ్ ఆఫ్ నౌ ద ఇంటర్మీడియట్ బోర్డ్ ఈజ్ నాట్ డిసైడెడ్ టు ఏం తీసుకున్నారో కూడా చెప్పలేదు. మీరన్నట్టు ఇక్కడ ఒక విషయం నిజం చెప్పాలంటే ఒక మంచి పాయింట్ లేవనెత్తారు ఇవాళ డిబేట్లో. మీరు పూర్ణచంద్రరావు గారు లాంటి ఒక ఐపీఎస్ ఆఫీసరు, లేకపోతే చిరంజీవి గారు లాంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు, లేకపోతే ఒక మంచి హైకోర్టు రిటైర్డ్ జడ్జి, వీళ్ళందరినీ కూడా ఈ గురుకులాలు, ఇంటర్మీడియట్ బోర్డు, ఎడ్యుకేషన్, ఏదైతే మన ప్రైమ్ 9 సామాజిక బాధ్యతతో బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తుతున్నావో ఒక కమిటీ వేసేస్తే, వీళ్ళకి ఒక ఫ్రీడమ్ ఇస్తే, పూర్ణచంద్రరావు మొత్తం జిల్లాలో ఉన్న అందరు అధికారులను 1 గంటలో సస్పెండ్ చేస్తారు. ఆయన అధికారం ఉంటే 1 గంట సెట్ అయిపోతుంది. చెప్పండి సార్. ప్రతిసారి ఎంత బాధాకరం. నేను ఎప్పుడు అంత ఆవేశానికి, ఆక్రోశానికి గురి కాలేదు సత్యనారాయణ గారు. అరే ఇప్పుడు మన ఇంట్లో ఏదన్నా బాబుకి ఏదైనా అయితే ఎంత ఆవేదన గురైతాము. ఘటన మీద ఘటన అంటే. ఇంకోటి, ప్రభుత్వం మాత్రము నిజంగా వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా కమిటీలు వేశారు, చర్యలు తీసుకుంటున్నారు. ఇగో నాకు కలెక్టర్ గారు లెటర్ పెట్టారండి. నేను జిల్లా కలెక్టర్ నాకు లెటర్ రాశాడు హెచ్ఆర్సీలో ఇచ్చినప్పుడు. డైరెక్ట్ ఏం చేశాడు, సస్పెండ్ చేశానని చెప్పారు. ఎవరిని? గ్రూప్ 4లను, కింద విద్యార్థిని, ఏదో సూపర్వైజర్లను సస్పెండ్ చేస్తారు. జిల్లా స్థాయి అధికారులను చేస్తే ఎంత భయాందోళనకు గురవుతారు, ఎంత జాగ్రత్తగా ఉంటారు. అంతేకాకుండా ప్రభుత్వము చెబుతున్నప్పటికీ కూడా అధికారుల, కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం చాలా ఉందండి. ఫుడ్ టెస్ట్ తిన్నాకనే పిల్లలకు అందించాలి. అయితే నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా నాది స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సంక్షేమ నిధులు ఏదైతే ఉంటాయో అవి ఆ వసతులు, ఫుడ్ క్వాలిటీని మెరుగుపరచడానికి ఎక్కువ ఫండింగ్ కేటాయించాలి. అంతేకాకుండా సాంకేతిక పద్ధతి ద్వారా, ఈ సీసీటీవీ మానిటరింగ్ ద్వారా అసలు ఏం జరుగుతుంది కిచెన్ లా, ఈ హెల్త్ డేటా ట్రాకింగ్ కావచ్చు, ఫిర్యాదు ట్రాకింగ్ కావచ్చు, దీన్ని మొత్తం సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయాలి. అవసరమైతే క్షణాలలో వెంటనే భారతీయుడు సినిమాలలో మెమోలు పోతాయి కదా అట్లా. అంతేకాకుండా ఇండిపెండెంట్ కమిటీ అధికారులది కాకుండా. రైట్. పూర్ణచంద్రరావు సార్ చెప్పండి. నిజంగా ఇప్పుడు మన దొండ్ర కుమారస్వామి గారు చెప్పినట్టు ఏదైనా కమిటీ వేస్తారు, అధికారులు వేసుకుంటారు. ఆ కలెక్టర్ గారు కమిటీ వేస్తారు, ఆ ఏరియాలో ఎంఆర్ఓ ఎవరో ఉంటారు. ఇక్కడ ఈ మొత్తం వ్యవస్థలో సీఎం కానీ, మన ఆరోగ్య శాఖ కానీ, విద్యాశాఖ కానీ, ఏదైతే శాఖలు వస్తాయో ఈ ఏదైతే ఘటనల మీద, వీళ్ళందరూ కూడా ఎవరైతే సీనియర్ ఆఫీసర్స్, ఒక సిన్సియర్ ఆఫీసర్ రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో, అంటే ఈ అధికారంలో ఉన్న వాళ్ళతో సంబంధం లేని వాళ్ళతో కమిటీ వేసి త్రూఅవుట్ ఎంటైర్ స్టేట్స్లో, తెలుగు అది ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, వేస్తే కనుక ఇది ఒక అడుగు ముందుకు పడుతుందా అనుకోవడానికి అవకాశం లేదంటారా పూర్ణచంద్రరావు ఈ విషయంపై? ఈ డిస్కషన్ డిబేట్ కి నన్ను పిలిచినందుకు మీకు ప్రైమ్ 9 వారికి ధన్యవాదాలు. అలాగే కో ప్యానలిస్ట్ కుమారస్వామి గారికి కూడా నమస్కారాలండి. థ్యాంక్ యూ సార్. ఇది మంచి కార్యక్రమం. ఏ ఛానల్, ఏ న్యూస్ పేపర్
చేపడుతున్న కార్యక్రమాలు మీరు చేపడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రజలు ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటారు. రైట్. ఇందులో ఇది పెద్ద గొప్ప విషయం కాదండి. ఆ హాస్టళ్ల నిర్వహణ అనేది గొప్ప విషయం ఏం కాదు. మెస్ నిర్వహణ చాలా వండి పెట్టడం అనేది అది వెన్నతో పెట్టిన విద్య. కరెక్ట్. ప్రతి వ్యక్తి ఇంట్లో మరి ఇప్పుడు అందరూ ఈవెన్ మగపిల్లలు కూడా వాళ్ళు వంట నేర్చుకుని వంట చేస్తారు. ఈ రోజు మారిపోయినాయి పరిస్థితి. సో వండి పెట్టడం అనేది చాలా అత్యంత సునాయాసమైనటువంటి పని. అంతకన్నా తేలిక పని ఇంకోటి ఉండదు. కరెక్ట్ సార్. తినటం ఎంత ఈజీనో వండి పెట్టడం కూడా అంత ఈజీ అయిపోయింది ఈరోజు. సరే, ఇంతకుముందు ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి, ఇంతకుముందు ఏవో కట్లు పొయ్యిలు ఇబ్బందులు పడేవారు. అట్లా కాదు, అన్ని కూడా కంట్రోల్డ్ సిచ్యువేషన్స్ లో వచ్చినాయి. అన్ని చోట్ల అన్ని కూరగాయలు దొరుకుతున్నాయి. పూర్వం 30 years బ్యాక్ కూరగాయలు దొరికేవి కావు. ఇప్పుడు అన్ని చోట్ల అన్ని దొరుకుతాయి. అయినప్పటికీ ఇది నిర్వహణ లోపం. డబ్బులు లేవా అంటే డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేకేం లేవు. ప్రభుత్వం నిధులు కూడా ఇస్తుంది. దాన్ని కాంట్రాక్టర్ల వ్యవస్థ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే ముందు ప్రభుత్వానికి సేవాభావం లేదండి. ప్రభుత్వంలో ఉన్న నేతలకి వాళ్ళకి ఏమి చీమగుట్టినట్టు కూడా అనిపించదు. ఇట్లాంటి విషాహారం తిని పిల్లలు ఇట్లా అయ్యారు. ఇందాక కుమారస్వామి గారు చెప్పినట్టు ఇంట్లో పిల్లోడికైతే మనం ఎంత ఆందోళన చెందుతాం. వాళ్ళకి ఇప్పుడు రాజు అనేవాడు ఏం చేశాడంటే రాజకీయాల్లో కూడా ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకున్నాడు అని చెప్పేవాళ్ళు. అదొక మెయిన్ పాయింట్ అనమాట. యుద్ధాలు చేసేవాడు, ప్రజల్ని కన్నబిడ్డలుగా చూసుకునేవాడు. వీళ్ళగా నేచర్ లేదు. ఎక్కడనో పుట్టిన ఆవిడ మదర్ తెరిసా వచ్చి సేవాభావంతో ఇక్కడ పనిచేసింది. ఆమెకి ఏమున్నాయండి, రిసోర్సెస్ ఏమున్నాయి? ఆమెకి ఎవరన్నా ఓట్లేసి గెలిపించారా? ఆమె ఏమైనా అధికారంలోకి వచ్చిందా? ఎలా ఆమె చేసింది అంటే ఇక్కడ బేసికల్గా ఏంటంటే నాయకుల దగ్గర సేవాభావం లేదు. అధికారుల్లో ఇంతకుముందు ఉండేది 30 years బ్యాక్ సినారియో ఏంటంటే మనం బాగా పనిచేయాలి అనేది ఉండేది. సీనియర్ అధికారులు చాలా సీరియస్ గానే వ్యవహరించేవాళ్ళు. ఎక్కడో కింద లోటుపాట్లు ఉండేవి కానీ పైన అందరూ ఆదర్శవంతంగానే ఉండేవాళ్ళు. అందువల్ల ఈ పై అధికారుల్లో కూడా సేవాభావం లోపించిపోయింది. వీళ్ళు ఎంత తొత్తుల కింద తయారయ్యారు. మంత్రులకు తొత్తులుగా, సీఎంకు తొత్తులుగా. సార్ ఇవన్నీ చోట్ల జరుగుతాయి సార్, ఏముంది సార్ ఆ మాత్రం ఉండదా అని దాన్ని లైట్ తీసుకోవడం. ఈ ప్రెస్ వాళ్ళు ఎక్కువ చేస్తారు సార్, గోరంతలు కొండంతలుగా చేస్తారంట. నేనేమంటానంటే సేవా దృక్పథం ఉన్న రోజున ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారికి ఒక ఇన్స్ట్రక్షన్ వెళ్తుంది. నీ దగ్గర గనక ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగితే నువ్వే దానికి రెస్పాన్సిబుల్. నువ్వు Class 4 చేస్తావా, Class 3 వాడిని చేస్తావా కాదు, నిన్ను నేను రెస్పాన్సిబుల్ చేస్తా. అది దీనికి ఇన్ని కమిటీలు అక్కర్లేదండి. ఎందుకు కమిటీలు ఉండాలి? ఒక IPS అధికారు, IAS అధికారు, ఒక రిటైర్డ్ జడ్జి చేసేది ఏంటి? ఇక్కడ క్రియాశీలకంగా వ్యవహరించేది ఏంటంటే లోపాలు అందరికీ తెలుసు. ఇదో పెద్ద స్టడీ చేయాల్సింది ఏం లేదు. అందరికి ఎందుకు నేను చెప్పాను కదా, ఇంట్లో అందరికీ వంట తెలిసినప్పుడు ఏంటి స్టడీ చేయాలి? ఇదేమన్నా కోవిడ్ ఎట్లొచ్చింది ఏంటనేది స్టడీ చేయటానికి కమిటీ వేయాలా? ఏ రోగం ఏంటో తెలియకనా? కాదు కదా. ఇది మాయ రోగం, రాజకీయ మాయ రోగం, అధికారుల్లో నిర్లక్ష్యం, తర్వాత సిగ్గుపడే తత్వం ఉండాలి. నా ఏరియాలో అయిందా ఇలాంటి ఇన్సిడెంట్, 100 మంది పిల్లలకి ఇలా అయిందా అనేటువంటి నేచర్ వాడికి కలుక్కుమనాల. కలుక్కుమనే విధంగా రావాలంటే అతన్ని జిల్లాధికారిని రెస్పాన్సిబుల్ చేసి దొండు కుమారస్వామి గారు బాగా చేస్తున్నారు ఆయన కార్యక్రమం. ఎవరో ఒకళ్ళు చేయటం వల్ల కనీసం ఏదో స్థాయిలో చర్య తీసుకున్నట్టుగా కలెక్టర్ ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. ఇదే మాదిరిగా జిల్లా అధికారిని ఎందుకు చేయలేదు? జిల్లా అధికారినే రెస్పాన్సిబుల్ చేస్తే అతను ఏం చేస్తా అంటే జిల్లాధికారి వీళ్ళు మామూలు తీసుకుంటారు. హాస్టల్స్ నుంచి, కాంట్రాక్టర్ నుంచి, వార్డెన్లు అబ్సెంట్ అయితే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ లో ఈవెన్ BC SC ST వర్గాల అధికారులు కూడా ఉండి చేసే పని అదే. ఏంటంటే ఎక్కడికక్కడ ఎవడికి వాడు నాకు ఎంత డబ్బు వస్తుందని చూస్తాడు. పక్క జిల్లా అధికారి నాకు ఆ సర్వీస్ రాలేదు, నేను డిప్యూటీ కలెక్టర్ అయి ఉంటే బ్రహ్మాండంగా నాకు డబ్బులు వచ్చాయి, నేను ఒక DSPని అయితే బ్రహ్మాండమైన అధికారం చలాయించేవాడిని, నేనేంటంటే Group 1లో ఈ DSWOగా సెలెక్ట్ అయ్యాను, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను, ఏదో ఉద్యోగం వచ్చింది, ఇందులో నాకు ఎంత వస్తాయి అనే ధోరణి ప్రబలటం వల్లనే ఈ ఎమ్మెల్యేలు కూడా అట్లాంటి వాళ్ళే కదా. రోజు డబ్బులు సంపాదించుకునే మార్గాలే చూస్తున్నారు ఎమ్మెల్యేలు. సో డబ్బులు తీసుకునే పోస్టింగ్లు ఇస్తారు.
సో పెద్ద పెద్ద హాస్టల్స్ ఉంటే ఎక్కువ డబ్బులు వస్తాయంటే మళ్ళీ జిల్లా అధికారి కూడా డబ్బులు ఇచ్చి వస్తారు. రైట్. కలెక్టర్ కూడా ఏం చేయలేడు ఆ అధికారి, ఎందుకంటే వాడికి ఎమ్మెల్యే ఒత్తాస్తుంటుంది. ఇలా ఈ అధికారులను కనుక రెస్పాన్సిబుల్ చేస్తే నువ్వు ఎట్లా వచ్చేనా, నువ్వు డబ్బులు ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకున్నా, నువ్వు డబ్బులు రైట్ సార్. లంచం తిన్నావు లేదా నాకు కంక్లూడ్ తెలియదు చేయండి కానీ సార్. సార్ నీ ఏరియాలో గనక ఇలాంటి విషాహారం గనక తిని పిల్లలు అస్వస్థ గురైతే నిన్ను సస్పెండ్ చేస్తా, రైట్. నువ్వే రెస్పాన్సిబుల్ అనేది రావాల్సిన అవసరం ఉంది. Right, sir. అదే దీనికి విరుగుడు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొన్న పూర్ణచంద్రరావు గారికి, మన దొండ కుమారస్వామి గారికి ధన్యవాదాలు. ఏదేమైనా ముఖ్యమంత్రి, కన్సర్న్ శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో, ప్లీజ్ సమయం లేదండి, సమయం లేదు, వేరే బ్రేకింగ్ ఉంది. ముఖ్యమంత్రి కానీ, కన్సర్న్ హెల్త్ మినిస్టర్ కానీ, విద్యాశాఖ మంత్రి కానీ దీని మీద చర్యలు తీసుకుంటే తక్షణమే అధికారులను సస్పెండ్ చేస్తే ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు కానీ, లైంగిక దాడులు కానీ అరికట్టొచ్చని మన ఈరోజు డిబేట్లో పాల్గొన్న వక్తలు చెప్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. ఇది రోజు స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.